హృదయాన్ని సంస్కరించుకోవాలి ప్రియులారా. అసూయ వల్ల సత్కార్యాలు నాశనం అయిపోతాయి. తర్వాత ప్రియులారా, ఏకాంతంలో పాపము చేయటం వల్ల సత్కార్యాలు నాశనం అయిపోతాయి. మంచి పనులు చేసే మాషాల్లా మనం ప్రవక్త అన్నారు, నా యొక్క ఉమ్మత్లో కొంతమంది వస్తారు, ఎలాగా వారి యొక్క పర్వతాల వలె పుణ్యాలు తీసుకొని వస్తారు. తహజ్జుద్ నమాజ్ చేసేవారు, పర్వతాల వలె పుణ్యాలు తీసుకొచ్చేవారు. కానీ అల్లా ఏం చేస్తాడు? హబాఅం మన్సూరా, వారి సత్కార్యాలన్నింటినీ అల్లా నాశనం చేసేస్తాడు అన్నారు. ప్రవక్తను ప్రశ్నించారు సహాబాలు, ఏంటి ప్రవక్త, పర్వతాల వలె పుణ్యాలు అన్నారు. తిహామా బైదా, పర్వతాలని పుణ్యాలు తీసుకొస్తారు. నీలాంటి చర్మాన్ని కలిగి ఉంటారు, రాత్రి తహజ్జుద్ నమాజ్ కూడా చేస్తారు. కానీ ప్రవక్త వారు ఏం చేస్తారు? ప్రవక్త ఏకాంతంలో ఉన్నప్పుడు హరాం పనులు చేస్తారు. ఏకాంతంలో ఉన్నప్పుడు మొబైల్లో ఏం చూడకూడదో ఏకాంతంలో మొబైల్ ఫోన్లో చూస్తారు. ఏకాంతంలో ఎవ్వరూ చూడట్లేదు, ఏ హరాం చేయకూడదో ఆ హరాం చేస్తే అంతే కదా. శైతాన్ ఏం చెప్తాడు? చెడ్డ పని చేయమంటాడు. అది ఎవ్వరు చూడట్లేదురా, నువ్వేం చూసినా పర్లేదు, ప్రతి హరాం చూడు, ప్రతి హరాం విను, ప్రతి హరాం పని చెయ్యు. అన్ని చేసిన తర్వాత కూడా నష్టపోతారు ప్రియులారా. ఇక చివరిగా సోదరులారా, మన సత్కార్యాలను నాశనం చేసే దుష్కార్యాలు ఒక దుష్కార్యం ఏంటి ప్రియులారా? హరాం తినడం, హరాం వ్యాపారం చేయటం. హరాం తినటం వల్ల కూడా మన యొక్క సత్కార్యాలన్నీ నాశనం అయిపోతాయి. ప్రవక్త అన్నారు కదా, ఇన్నల్లాహ తయ్యిబ్ లా యక్బల్ ఇల్లా తయ్యిబ్, అల్లాహ్ చాలా పరిశుద్ధుడు, అల్లాహ్ పరిశుద్ధమైన దాన్నే స్వీకరిస్తాడు. హరాం వ్యాపారం తింటే చాలా మంది ఉన్నారండి, ముస్లింలే వ్యాపారం రక్తం అమ్ముతారు, జంతువును కోసి రక్తం అమ్ముతారు చిన్న డబ్బాలు పెట్టి. హరాం. ఏ వస్తువు తినటం హరామో దాన్ని అమ్మటం హరాం. జంతువు చచ్చిపోయింది, ఎవరు చూడలేదు కదా, జిబా చేసి అమ్మేస్తానంటే హరాం ప్రియులారా. హరాం. వడ్డీ తినటం హరాం, మద్యం అమ్మటం హరాం, సిగరెట్ అమ్మటం హరాం. మరి హరాం డబ్బు తింటే ఏమవుతుందండి? హరాం డబ్బు తిన్నా మనం చేసుకున్న సత్కార్యాలన్నీ నాశనం అయిపోతాయి. ఒక్క సత్కార్యాలు. ఒక వ్యక్తి వచ్చాడు, కాబాకి వెళ్ళాడట, హదీస్ వస్తుంది, యుద్ధం వాడి శరీరం అంతా మట్టితో నిండిపోయింది, ముఖం మట్టితో నిండిపోయింది, చేతులు ఎత్తాడు, ఓ అల్లా అన్నాడు. అల్లా అన్నాడు, నీ మాట ఎలా వినాలయ్యా, నువ్వు తిన్నది హరాం, నువ్వు తొడిగింది హరాం, నీ మాట ఎలా వింటాను? కాబట్టి సోదరులారా, హరాం సంపాదన. సుఫియాన్ సౌదీ రహిమహుల్లా యొక్క షాగిర్ద్ శిష్యుడు, ఏం పేరు అంటే యూసుఫ్ బిన్ అస్వాద్ రహిమహుల్లా అంటారు, శైతాన్ అంట ప్రతిరోజు తన యొక్క ఏదైతే శైతాన్ సైన్యం ఉందో పంపిస్తాడు. అరే చూడరాడు ఏం చేస్తున్నాడు, వాడు వచ్చాడు, గురువు వాడు ఏం చేస్తున్నాడు అంటే హరాం తింటున్నాడు అన్నాడు. అప్పుడు శైతాన్ అన్నాడు, వాడు హరాం తింటే వాడి వద్దకు మనం వెళ్ళక్కర్లేదు, వాడి హరాం వాడిని నాశనం చేసేస్తుంది అన్నాడు. వాడి హరాం వాడిని నాశనం చేసేస్తుంది. కాబట్టి హరాం తినటం నుండి దూరం అవ్వాలి. హరాం తినటం మన జీవితాలు నాశనం చేసేస్తుంది. మనం హరాం తింటే ప్రియులారా, మన పిల్లలపై దాని ప్రభావం పడుతుంది. అల్లా రక్షించుగా. మన పిల్లలపై దాని ప్రభావం పడుతుంది. ఖురాన్ గ్రంథంలో 18వ సూరా కహఫ్లో ఏం జరిగింది? మూసా అలైహిస్సలాం మరియు ఖిజ్ర్ అనే వ్యక్తి కలిశారు. ఖిజ్ర్ అనే వ్యక్తి వద్దకు మూసా ప్రవక్త వెళ్ళారు. ఈ ఖిజ్ర్తో అన్నారు, అయ్యా నీ వద్ద జ్ఞానం నేర్చుకుంటాను అన్నారు. మూసా అన్నారు, ఖిజ్ర్ అన్నారు మూసాతో, లేదయ్యా నువ్వు నాతో ఓర్పు వహించలేవు అన్నారు. లేదు లేదు ఓర్పు వహిస్తాను. ఏ ప్రశ్న ప్రశ్నించకూడదే అన్నారు. ఏం ప్రశ్నించను. ఇద్దరు కలిసి పడవెక్కారు. ఆ పడవకి మూసా ప్రవక్త ఏం చేశారు? కన్నం పెట్టారు. మూసా ప్రవక్త ఖిజ్ర్ ఏం చేశారు? కన్నం పెట్టారు. ప్రవక్త కదా, తప్పు జరిగితే ఊరుకుంటాడా, ప్రశ్నిస్తాడా ప్రవక్త? వెంటనే మూసా అన్నారు, ఏంటయ్యా ఇంత మంచి పడవ కన్నం పెట్టావు, చంపేద్దాం అనుకుంటున్నావు జనాల్ని ముంచేసి. ఆయన అన్నాడు, చెప్పానా ఏం ప్రశ్న ప్రశ్నించకూడదని, వెళ్ళిపో బాబు క్షమించు, ఇంకేం అడగనన్నారు. ఇంకాస్త ముందుకు వెళ్ళారు. ముందుకు వెళ్తే ఒక చిన్న అబ్బాయి ఉంటే అబ్బాయిగా ఎత్తి చంపేశాడు. మూస అడిగారు, ఏంటయ్యా ఒక మంచి అబ్బాయిని చంపేశావు, పాపం చేశావు. ఆయన అన్నాడు, చెప్పానా నాతో ఓర్పు వహించలేము, బాబు ఈసారి పర్మిషన్ ఇచ్చే, ఇంకో ప్రశ్న ప్రశ్నిస్తే వెళ్ళిపోతాను. ఇద్దరు వెళ్ళారు, ఒక ఊర్లోకి వెళ్ళారు. ఒక గోడ పడిపోతుంటే ఆ గోడను ఖిజ్ర్ ప్రవక్త ఏం చేశారు? ఖిజ్ర్ అలైహిస్సలాం నిలబెట్టారు. నిలబెడితే మూసా అన్నారు, అరే అంత కష్టపడి గోడ నిలబెట్టావు కదా, డబ్బు తీసుకోవచ్చు కదా గోడ కట్టినందుకు. అంతే అయిపోయింది, నువ్వు నా నుండి వెళ్ళిపో. కానీ ఈ 3 విషయాలు అర్థం చెప్తానన్నారు. అర్థం ఏంటి? ఎప్పుడైతే పడవలో నేను కూర్చున్నానో అది పేదవారి పడవ, వెనకాల రాజున్నాడు,
మంచి పడవను చూస్తే ఆ పడవను లాక్కుంటాడు. ఎక్కడ ఆ రాజు దుర్మార్గుడు ఈ పడవను లాక్కుంటాడేమోనని ఈ పడవ కన్నం పెట్టాను అని అన్నాడు. కరెక్టా కాదా? సుబ్హానల్లాహ్. ఎవరైతే బాగున్నాడో వాడు మంచివాడు కాదు, తల్లి తండ్రిపై దౌర్జన్యం చేసేవాడు, అందుకు వాడిని చంపాను. అల్లా కోరుకుంటే మంచి కొడుకును ప్రసాదిస్తాడు. ఏ ఊర్లోనైతే నేను గోడ నిలబెట్టానో ఆ గోడ కింద ఆ ఊరిలో ఇద్దరు అనాథ పిల్లల ఆస్తి ఉంది, వాళ్ళ ఖజానా ఉంది, వాళ్ళ నాన్న మంచివాడు కాబట్టి అల్లా ఇద్దరు పిల్లల ఖజానా రక్షిస్తానని రక్షించాడు. వాళ్ళ నాన్న మంచివాడైతే అల్లా పిల్లలతో మంచితనం చేశాడా లేదా? కాబట్టి మనం మంచి తింటే మన సంతానానికి మంచి అలవాట్లు వస్తాయి. మనము కనుక తప్పు చేస్తే మన సంతానం తప్పులో వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం మంచి పని చేస్తే మన సంతానానికి అల్లా ఎంత గొప్ప అలవాట్లు ఇస్తారో తెలుసా? చరిత్రలో పెద్ద గురుగారు ఉన్నారు, అత్యంత పవిత్రుడు, అత్యంత భక్తిపరుడు, జాహిద్ అంటే అల్లా తాలావి ప్రపంచాన్ని విడిచిపెట్టి దగ్గరైన గురువుల్లో గురువు పేరు వస్తారు. ఆయన పేరు అబ్దుల్లా బిన్ ముబారక్. అబ్దుల్లా బిన్ ముబారక్ రహిమహుల్లా. వాళ్ళ నాన్న పేరు ముబారక్, కొడుకు పేరు అబ్దుల్లా. చాలా పెద్ద గురువు. ఎలా పుట్టాడండి? వాళ్ళ నాన్న మంచితనం వల్ల. వాళ్ళ నాన్న ఒక దానిమ్మ తోటలో కాపలా కాసేవాడుగా పనిచేసేవాడు. చాలా సంవత్సరాలు దానిమ్మ తోటలో కాపలా కాస్తారు. దానిమ్మ బాగా పండుతుందా లేదా అంత తీయటం, దిగుమతి చేయటం. ఒకరోజు దానిమ్మ తోట యజమాని వచ్చాడు, కూర్చొని ముబారక్ ఒక దానిమ్మ చెట్టు నుండి మంచి తీయని దానిమ్మ పండు తీసుకురా అన్నాడు. వెళ్ళారు ముబారక్, ఒక చెట్టు నుండి దానిమ్మ పండు కోసుకొని తీసుకొచ్చారు, యజమానికి ఇచ్చారు. యజమాని తీశాడు, పుల్లగా చేదుగా ఉంది. ఏంటయ్యా తెలియదు, దానిమ్మ మంచి దానిమ్మ తీసుకురా. తిరిగి వెళ్ళారు ముబారక్ రహిమహుల్లా, ఒక చెట్టు నుండి దానిమ్మ పండు తీసుకొచ్చారు, తిరిగి సమర్పించారు. ఏంటయ్యా ఇంత చేదుగా ఉంది, ఇన్నేళ్ల బట్టి నా తోటలో పనిచేస్తున్నావు, ఏ చెట్టుకు ఎలాంటి దానిమ్మ పండు కాస్తుందో తెలియదు, ఏ చెట్టుకు తీయటి దానిమ్మ పండు కాస్తుందో తెలియదా నీకు అసలు అని అన్నాడు. అయ్యా మీ చెట్టుకు నేను కాపలావాడిని కానీ ఏ రోజు కూడా ఏ చెట్టు పండు ఎలా ఉంటుందో తిని రుచి చూడలేదు, ఇది అన్యాయం అవుతుంది కాబట్టి కేవలం కాపలా కాశాను, ఏ చెట్టుకు ఏ పండు తినలేదు అని ఆయన చెప్పాడు. ఆ యజమాని ఎంతో సంతోషపడి తన కూతురికి అతగాడికి ఇచ్చి పెళ్లి చేశారు. వారిద్దరికి పుట్టిన వ్యక్తి ఇమాం అబ్దుల్లా బిన్ ముబారక్ రహిమహుల్లా. సుబ్హానల్లాహ్. మనం మంచి పనులు చేస్తే మన పిల్లలకు అల్లాహ్ తాలా గొప్ప భవిష్యత్తు ఇస్తాడు. మనం తప్పుడు పనులు చేస్తే మన పిల్లల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిపోతుంది. కాబట్టి మనం మంచి పనులు చేద్దాం. మనం మంచి పనులు చేస్తే అల్లాహ్ మనం చేసిన మంచి పని వల్ల మన పిల్లలపై కూడా కారుణ్యం కురిపిస్తూ ఉంటాడు ప్రియులారా. కాబట్టి మంచి పని చేస్తే దానివల్ల లాభాలు ఉన్నాయి, చెడు పని చేస్తే దానివల్ల నష్టాలు ఉన్నాయి ప్రియులారా. ఖైర్ మాటలు అనేకం ఉన్నాయి. నేను ఏదైనా ఇంత ప్రసంగం చెప్పి 2-3 మాటలే తిరిగి చెప్తున్నాను. బిదాత్ల నుండి, షిర్క్ నుండి దూరమైపోండి. మనలో ఎలాంటి షిర్క్ ఉందో మనకి తెలుసు, మనలో ఎలాంటి బిదాత్ ఉందో మనకి తెలుసు. కాబట్టి ఆ షిర్క్ నుండి, బిదాత్ నుండి మనం దూరం అయిపోతే మనం ఇన్షాల్లాహ్ సాఫల్య మార్గంలోకి వెళ్ళిపోతాం. మనం విన్న తర్వాత కూడా ఆ షిర్క్ బిదాత్లో ఉండిపోతే నష్టపోయే వాళ్ళు ఉండిపోతాం. సోదరులారా ఆలోచించండి. అల్లా మనందరికీ హిదాయత్ను ప్రసాదించుగాక. అల్లా మనందరికీ చక్కటి రుజుమార్గాన్ని ప్రసాదించుగాక. మనందరి కూర్చోవటాన్ని అల్లా స్వీకరించుగాక. అల్లా మనందరి జీవితాలలో కారుణ్యాలు కురిపించుగాక. అల్లా మనందరి జీవితాలలో శుభాలను కురిపించుగాక. అల్లా మనందరి జీవితాలలో అల్లా తాలా మంచి మార్గదర్శకత్వాన్ని ప్రసాదించుగాక. అల్లా మనందరికీ ఎవరైతే చనిపోయారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి స్వర్గంలో ఉన్నతమైన జన్నతుల్ ఫిర్దౌస్ను ప్రసాదించుగాక. బ్రతికున్న వారికి అల్లాహ్ సిరాతల్ ముస్తఖీమ్ను ప్రసాదించుగాక. అల్లాహ్ తాలా మనం ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి మేలైన ఆరోగ్యాన్ని ప్రసాదించు. ఎవరైతే ఉపాధి లేక బాధపడుతున్నారో వారికి ఉత్తమ ఉపాధిని ప్రసాదించు. అల్లాహ్ ఎవరైతే ఇజ్తిమాలో కూర్చున్నారో వారందరిపై శాంతిని కురిపించు. వారి గృహాలలోని శాంతిని కురిపించు. వారి ధర్మసమ్మతమైన వ్యాపారాల్లోని శాంతిని కురిపించు. అల్లా మా హృదయంలో రోగం ఉంటే మా హృదయాన్ని రోగం నుండి ముక్తి చెయ్యు. అల్లా మా హృదయంలో కాపట్యం ఉంటే మా హృదయాన్ని కాపట్యం నుండి విముక్తి చెయ్యు. అల్లా మా హృదయాన్ని పరిశుద్ధము చెయ్యు. నీతో కలిసేటప్పుడు కల్బే సలీం అత్యుత్తమ హృదయాన్ని కలిగి ఉండి నిన్ను చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మా జీవితపు చివరి శ్వాసలో లా ఇలాహా ఇల్లల్లాహ్ కలిమా పఠించి తుది శ్వాస విడిచిపెట్టే సద్భాగ్యాన్ని ప్రసాదించు. అల్లాహ్ షిర్కుకు దూరమయ్యే
దూరమయ్యే భాగ్యాన్ని ప్రసాదించు. అల్లా బిదఅతులకు దూరమయ్యే భాగ్యాన్ని ప్రసాదించు. అల్లా షిర్కుకు దూరమయ్యే భాగ్యాన్ని ప్రసాదించు. అల్లా బిదఅత్కు దూరమయ్యే భాగ్యాన్ని ప్రసాదించు. అల్లా మాట విన్న తర్వాత చెవిటి వారిగా మూగవారిగా ఉండిపోకుండా మాటను అర్థం చేసుకొని ఆచరించే సద్భాగ్యాన్ని మాకు ప్రసాదించు. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. ఇన్నల్లాహ వ మలాయికతహు యుసల్లూన అలన్ నబీ యా అయ్యుహల్లదీన ఆమనూ సల్లు అలైహి వ సల్లిము తస్లీమా. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీం వ అలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదుమ్ మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీం వ అలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదుమ్ మజీద్.